ఫ్యామిలీకు గాంధీ కుటుంబానికి ఎన్నో సేవలు చేసినా కూడా చనిపోయిన తర్వాత ఏ విధంగా ఏంటంటే అవమానం చేసిందో ఆ ఒక సీన్ కనుక తలుచుకుంటే ఇప్పుడు చాలా ఎమోషనల్ అయ్యే ఒక పరిస్థితి వస్తుంది. 2004 నుంచి 2010 వరకు 2014 వరకు యూపీఏ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉన్న, రాష్ట్రంలో అధికారంలో ఉన్న పివి నరసింహారావు గారు చేసిన సంస్కరణల గురించి కానీ, పివి నరసింహారావు గారు చేసిన అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఈ దేశం కోసం, పార్టీ కోసం ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ కనీసం మర్యాద కూడా ఇవ్వడం కూడా లేదని చెప్పి కూడా మన అందరికీ తెలిసిన కుటుంబ సభ్యులుగా ఎన్నోసార్లు సోనియా గాంధీను, మన్మోహన్ సింగ్ గాను కలవాలని చెప్పి మేము ఉత్తరాలు రాసినా, మధ్యవర్తులతో పంపించినా కూడా కనీసం ఒక్కసారి కూడా వారు అపాయింట్మెంట్ ఇవ్వని సంగతి కూడా మనందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా మన్మోహన్ సింగ్ గారు నన్ను రమ్మని చెప్పి మరి ప్రధానమంత్రి నిలయంలో మొత్తం లోపలికి వెళ్ళిన తర్వాత ఆ రోజున్న హోమ్ మినిస్టర్ శ్రీ చిదంబరం గారు నా అపాయింట్మెంట్ కూడా ఏంటంటే క్యాన్సిల్ చేసిన సంగతి ఇవాళ నేను ఏంటంటే మొత్తం చెప్తున్నాను. నరేంద్ర మోదీ గారు ఏ పార్టీకి చెందిన వ్యక్తి అయినా కూడా, అటు కాంగ్రెస్ కానివ్వండి, ఇంక ఏ పార్టీకి చెందిన, దేశం కోసం, ధర్మం కోసం, న్యాయం కోసం, దేశ వికాస్ కోసం, దేశం అభివృద్ధి కోసం చేసిన వ్యక్తులను పద్మశ్రీ కానివ్వండి, ఏంటంటే పద్మ విభూషణ్ కానివ్వండి, భారత రత్న కానివ్వండి, ఏ పార్టీకి చెందిన వ్యక్తి అయినా కూడా వారి సమర్థతను, వారు చేసిన అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలను, వారు చేసిన దేశ సేవలను గుర్తించి అనేక మందికి మరి అవార్డులు కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు భారత రత్న శ్రీ పివి నరసింహారావు గారు ఇవ్వడం వారి కుటుంబ సభ్యుడిగా చాలా గర్వపడుతున్నాను. అలాగే భారతీయ జనతా పార్టీ తెలంగాణ స్పోక్స్ పర్సన్ గా, అధికార ప్రతినిధిగా నేను తెలంగాణ రాష్ట్రంలో మరి ఏంటంటే భారతీయ జనతా పార్టీ చెందిన ముఖ్య నాయకులు, ముఖ్యంగా కిషన్ రెడ్డి గారు, డాక్టర్ లక్ష్మణ్ గారు, బండారు దత్తాత్రేయ గారు, బండి సంజయ్ గారు ఎన్నోసార్లు ప్రధానమంత్రికి అభ్యర్థించి మరి ఏంటంటే మన తెలంగాణ చెప్తున్న వ్యక్తి, తెలంగాణ ముద్దుబిడ్డ అయిన శ్రీ పివి నరసింహారావు గారికి సేవలను గుర్తించాలని చెప్పి ఎన్నోసార్లు వాళ్ళు ఇచ్చిన ఏదైతే మెమరాండంని ఈరోజు నరేంద్ర మోదీ గారు మరి అంగీకరించి భారత రత్న ఇవ్వడం వారికి ఏంటంటే ధన్యవాదాలు తెలుపుతూ, ఇంత మంచి సమయం నేను నా జీవితంలో ఎప్పుడు కూడా చూడలేదు. కాంగ్రెస్ పార్టీకి ఒక చెంపదెబ్బ, కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద చెంపదెబ్బ. 10 సంవత్సరాల్లో మీరు అధికారంలో ఉండి కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి, కాంగ్రెస్ పార్టీ నాయకుడు, కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్, కాంగ్రెస్ పార్టీ మరి పూర్తిగా దివాలు తీసే సమయంలో అండగా ఉండి దేశం కోసం, ధర్మం కోసం, న్యాయం కోసం, పార్టీ కోసం చేసిన వ్యక్తిని మీరు అవమానించినారు. మీకు ఒక చెంపదెబ్బగా ఈరోజు నేను మీ అందరికీ ఏంటంటే మొత్తం చెప్తున్నాను. కనీసం వారి 100 సంవత్సరాలకు, వాళ్ళ 100 సంవత్సరాల సెంటరీ సెలబ్రేషన్స్ అయితే ఒక ప్రపంచ నాయకుడిని, వారిని తీసుకొచ్చి జాతీయ నాయకుడిని కాక, ఒక రాష్ట్ర నాయకుడిని కాక, ఒక గల్లీ నాయకుడు చేసిన మీ యొక్క కార్యక్రమాలను ఈరోజు నరేంద్ర మోదీ గారు చెంపదెబ్బ పెట్టినట్టు ఈరోజు భారతరత్న ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ, ప్రతి ఒక్కరూ ఎవరైతే నరసింహారావు గారికి భారతరత్న రావాలని వారి అభిమానులు, కుటుంబ సభ్యులు, భారతీయ జనతా పార్టీకి చెందిన వ్యక్తులు, కాంగ్రెస్ పార్టీలో కొంతమంది కార్యకర్తలను వారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను.